చుక్కల భూములు. ఈ మధ్య ఒక క్లయింట్ కాల్ చేశాడు, సార్ చుక్కల భూముల్లో మా భూమి మాకు వస్తుందా రాదా అని ప్రశ్న వేశాడు. చుక్కల భూములు అంటే ఏమిటి? చుక్కల భూములు ఎక్కడి నుంచి అసలు వచ్చింది? అసలు గుర్తుపెట్టుకోండి ఎవరైనా. చుక్కల భూములు ఆ రోజుల్లో ఆ కాలంలో బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. చుక్కల భూములు బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది చుక్కల భూములు. అసలు చుక్కల భూములు అంటే ఏమిటి అని అడగచ్చు మీరు. ఓనర్షిప్ ల్యాండ్ ఉన్న అతనికి భూమి ఉంటే, ఆ భూమిలో కనుక వివాదం ఉంటే, డిస్ప్యూట్స్ ఉంటే బిట్వీన్ రెవెన్యూ ఆఫీషియల్స్ అండ్ ఓనర్షిప్ కి, సర్వే లేనప్పుడు భూములు వాళ్ళలో ఏమైనా సమ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ శాఖ వాళ్ళు అక్కడ చుక్కలు పెడతారు. క్లెయిమ్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లెయిమ్ చేసుకోవచ్చా క్లెయిమ్ చేసుకోకూడదా దాని మీద అధ్యయనం చేస్తూ దాన్ని వీళ్ళు డాట్ చేసి చుక్కలు పెడతారు రెవెన్యూ శాఖ వాళ్ళు. ఎందుకంటే అది పెండింగ్ లో ఉంది, డిస్ప్యూట్ లో ఉన్నది, వివాదంలో, భూ వివాదంలో ఉన్నప్పుడు వాళ్ళు రెవెన్యూ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే చుక్కల మీద డాట్స్ పెడతారు. దాన్ని డాటెడ్ ల్యాండ్స్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది? పూర్వకాలం బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. అది చుక్కల భూమి మనం పెట్టింది కాదు ఇది.